Hello everyone, అందరూ బాగున్నారా? I hope you all are doing great. This is Mercy Rebecca, your spoken English trainer. ఫ్రెండ్స్, ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఉదాహరణకి, మెరిసేదంతా బంగారం కాదు, జరిగిన దాని గురించి చింతించడం వల్ల ప్రయోజనం లేదు, ధైర్యం తెచ్చుకొని వెళ్ళవలసి వచ్చింది. ఫ్రెండ్స్, ట్రాన్స్లేషన్ మెథడ్ యూజ్ చేయకుండా ఎక్స్పర్ట్స్ లాగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటే మనకి కొన్ని ప్రాథమిక విషయాలు వచ్చి ఉండాలి. అందులో ఒకటి ఇడియమ్స్. ఈరోజు మనం 5 యూస్ఫుల్ ఇడియమ్స్ని నేర్చుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్, షేర్స్ అండ్ కామెంట్స్తో మన ఛానల్కి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, ఇడియం అంటే ఏంటో చూద్దాం. Idiom is a phrase that has a meaning that is very different from its individual parts. తెలుగులో వీటిని జాతీయాలు అని అంటూ ఉంటాం. ఇడియం అనేది ఒక వ్యక్తీకరణ, ఒక పదబంధం. అందులో ఉండే పదాల అర్థాలు భిన్నంగా ఉంటుంది, కానీ ఆ కంప్లీట్ వ్యక్తీకరణ చూసుకుంటే దాని అర్థం వేరేగా ఉంటుంది. ఇడియం అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆ 5 యూస్ఫుల్ ఇడియమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇడియం, ఆల్ దాట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మీనింగ్ ఏంటంటే మెరుస్తూ కనిపించే లేదా అందంగా కనిపించే ప్రతిదీ విలువైనది లేదా నిజమైనది కాదు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే మెరిసేదంతా బంగారం కాదు అని తెలుగులో అంటూ ఉంటాం కదా, దీన్నే ఇంగ్లీష్లో ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని చెప్పాలి. దీన్ని సెంటెన్స్ రూపంలో కాన్వర్సేషన్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. డోంట్ బీ ఫూల్డ్ బై అపియరెన్సెస్, రిమెంబర్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అంటే ప్రదర్శన చూసి లేదా పైభాగం చూసి మోసపోవద్దు, మెరిసేదంతా బంగారం కాదు అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ది హై పేయింగ్ జాబ్ హ్యాడ్ అన్బేరబుల్ స్ట్రెస్. ఐ రియలైజ్ దట్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అధిక జీతం ఇచ్చే ఉద్యోగం భరించలేని ఒత్తిడి కలిగి ఉంది, మెరిసేదంతా బంగారం కాదని నేను గ్రహించాను అని అర్థం. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది ఇడియం నంబర్ 2. Bite the bullet. To face a difficult situation with courage and determination. ఈ ఇడియం యొక్క అర్థం ఏంటంటే క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా మరియు దృఢంగా ఎదుర్కోవడం. ఎవరైనా ఏదైనా ధైర్యంగా ఎదుర్కొన్నారు అన్నప్పుడు ఈ ఇడియంని ఉపయోగించి చెప్పొచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హేట్ గోయింగ్ టు ది డెంటిస్ట్ బట్ ఐ హ్యావ్ టు బైట్ ది బుల్లెట్. దీని అర్థం ఏంటంటే నేను దంతవైద్యుని దగ్గరికి వెళ్ళడానికి ద్వేషిస్తున్నాను, కానీ నేను ధైర్యం తెచ్చుకొని వెళ్ళాలి. ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ నర్వస్ అబౌట్ గివింగ్ ది ప్రెజెంటేషన్ బట్ ఐ హ్యావ్ టు బైట్ ది బుల్లెట్ అండ్ డూ ఇట్ ఎనీవే. దీని అర్థం ఏంటంటే నేను ప్రెజెంటేషన్ ఇవ్వడానికి భయపడుతున్నాను, కానీ నేను ధైర్యంగా ఇవ్వాలి. నెక్స్ట్ అప్, ఇడియం నంబర్ 3, బ్రేక్ ది ఐస్. దీని అర్థం ఏంటంటే మంచుగడ్డ లేదా ఐస్ని బద్దలు కొట్టినట్టు ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా మీటింగ్స్లో సంకోచాన్ని లేదా మొహమాటాన్ని బద్దలుగొట్టడమే. అంటే సంభాషణను ప్రారంభించడానికి సంకోచాన్ని తొలగించడం. సెంటెన్స్ రూపంలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. హిస్ జోక్ హెల్ప్డ్ బ్రేక్ ది ఐస్ అట్ ద పార్టీ. అంటే అతను వేసే జోక్ పార్టీలో సంకోచాన్ని తొలగించడానికి సహాయపడింది అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. We played a game to break the ice with the new neighbors. అంటే మా నైబర్స్తో మేము మా మొహమాటాన్ని తొలగించడానికి గేమ్ ఆడాము. సులభంగా ఉంది కదా ఫ్రెండ్స్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇడియం నంబర్ 4, hit the nail on the head. మీనింగ్ ఏంటో చూద్దాం. టు డూ ఆర్ సే సంథింగ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. అంటే సరిగ్గా సరైనది చేయడం లేదా చెప్పడం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో మనం అంటూ ఉంటాం కదా, బల్ల గుద్ది చెప్పినట్లు. దీన్నే మనం ఇంగ్లీష్లో హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ అనాలిసిస్ రియలీ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. దీని అర్థం ఏంటంటే మీరు చేసిన విశ్లేషణ బల్లగుద్ది చెప్పినట్లుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మామ్ హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ వెన్ షీ సజెస్టెడ్ యాడింగ్ మోర్ సాల్ట్ టు ద సూప్. దీని అర్థం ఏంటంటే అమ్మ సూప్లో ఉప్పు వేయమని సరిగ్గా చెప్పింది, బల్లగుద్దినట్టు చెప్పింది అని అర్థం. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఇడియం నంబర్ 5. డోంట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. మీనింగ్, దెర్ ఇస్ నో యూజ్ వరింగ్ అబౌట్ something that has already happened and cannot be changed.
ఈ ఈడియం ఒక అర్థం ఏంటంటే ఇప్పటికే జరిగిన దాని గురించి చింతించడం వల్ల ప్రయోజనం లేదు. మనం అంటూ ఉంటాం కదా, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా దాని గురించి ఆలోచించకు. ఇలాంటి సందర్భాల్లో ఈ ఈడియంని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్స్ డన్ ఈజ్ డన్. దెర్ ఇస్ నో పాయింట్ క్రైయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్. దీని అర్థం ఏంటంటే జరిగేదేదో జరిగిపోయింది, ఇప్పుడు దాని గురించి ఏడ్చి ప్రయోజనం లేదు. నెక్స్ట్ సెంటెన్స్, డోంట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్, ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్ ఇన్స్టెడ్. అంటే జరిగిపోయిన దాని గురించి చింతించడం వల్ల ప్రయోజనం లేదు, ఫ్యూచర్ మీద దృష్టి పెట్టు అని అర్థం. సో ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి 5 యూస్ఫుల్ ఇడియమ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే కామెంట్ సెక్షన్కి వెళ్ళి మీకు నచ్చిన ఇడియమ్స్తో సెంటెన్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. మన ఛానల్ విజిట్ చేసి మిగతా వీడియోస్ చూసి డైలీ ఇంగ్లీష్ నేర్చుకోండి. రిమెంబర్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఫ్రెండ్స్, మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్.